హలో వ్యూవర్స్, ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా ఊర్లో మకర సంక్రాంతి రోజు ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు ఈ వీడియోలో ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అందరు ముగ్గులు అయితే చాలా చాలా బాగా వేశారు. అసలు ఎంత బాగా వేశారంటే అన్నీ కూడా సంక్రాంతి థీము అదంతా కూడా చాలా చక్కగా వర్ణించారనమాట. అందరూ బాగా వేశారు. ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ముగ్గు ఏంటిది అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. మా ఊర్లో ఇది ఇక్కడ మేమైతే నిల్చొని చూస్తున్నాం ఎవరెవరు బాగా వేశారు అనేది. అందరూ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వేశారు. నాకు నచ్చిన కొన్ని ముగ్గులు కూడా చూపిస్తాను. ఇక్కడైతే నేను కూడా ఒక దగ్గర వేశాను కలర్స్, కానీ అది వీడియో అయితే ఎక్కడనో స్కిప్ అయిపోయింది. చాలా ఫీల్ అయ్యాను. అంటే నాకు తెలిసిన ఒక మా సిస్టర్ మంచి కలర్స్ అవి చేశారనమాట. ఆ వీడియో స్కిప్ అయిపోయింది. ఇక్కడ నాకు నచ్చిన ఫస్ట్ ముగ్గు అయితే చాలా బాగా వేశారు. తను దివ్య అని మా ఇంటి పక్కన ఉండేది. మంచిగా అంటే మనకు సంక్రాంతి అయితే కనిపించింది. చాలా బాగుంది అసలు. ఇక్కడ ఈ ముగ్గు అయితే నాకు అంటే పర్ఫెక్ట్గా అనిపించింది. అన్నీ మన సంక్రాంతి ఫెస్టివల్ ఎలా ఉంటుందో మొత్తం కూడా చూపించింది అనమాట. అందువల్ల నాకు ఈ ముగ్గు అయితే బాగా నచ్చింది. ఈ ముగ్గుకే ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చిందంట. నేను ఇంకా ప్రైజ్ ఇచ్చినప్పుడు నేను చాలా టైం పట్టింది అనుకున్నా. అప్పుడైతే ఫస్ట్ ప్రైజ్ అయితే ఇదే వస్తుందని నేను అనుకున్నాను. ఎందుకంటే అంత బాగా పర్ఫెక్ట్గా కలర్స్ కూడా మంచిగా పర్ఫెక్ట్గా కూడా నీట్గా మళ్ళీ సంక్రాంతి థీమ్ అయితే ఉంటుంది. అందుకే బాగా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాకు ఇంకో 2-3 ముగ్స్ అయితే బాగా నచ్చినాయి. ఇది ఒకటి నచ్చింది. ఇంకొకటి మా సిస్టర్ సరస్వతి తను వేసిన కూడా చాలా బాగుంది. తను కూడా చాలా బాగా వేసింది, పర్ఫెక్ట్ వేసింది. సరస్వతి కూడా ఒక్కొక్కటి అందరు బాగా వేసారు, కానీ ఇంకా కొన్ని సెలెక్ట్ చేస్తారు కదా, సెలెక్ట్ చేసే వాళ్ళు అయితే. ఇది కూడా బాగుంది. కానీ ఈ సినిమా పాట మనం మొదటిగా ఇందాక చూసింది దివ్య అన్నీ ఉన్నాయన్నమాట. అందుకని దానికి ఫస్ట్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది. మా ఊర్లో నైట్ కూడా చాలా గేమ్స్ పెట్టారు, కానీ లేదు ఇంకా చాలా గేమ్స్ పెట్టారు. కొంచెం నైట్ అయిపోయింది అని చెప్పేసి నేను ఉండలేదన్నమాట అక్కడ. ఇది కూడా మా ఇంటి పక్కన సరస్వతి అని ఉంటుంది. తను చాలా డిజైన్స్లో అయితే ఎంత బాగా ఇస్తుంది అంటే పర్ఫెక్ట్, చాలా బాగుంది. కానీ ఇక్కడ ఏం మిస్ అయిందంటే ఇంత మంచి డిజైన్ వేసింది, కానీ తను ఏం మిస్ అయిందంటే సంక్రాంతికి సంబంధించింది వేసుంటే అసలు ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ తనకు వచ్చేది. సంక్రాంతిది వేసుంటే, బట్ సంక్రాంతి థీమ్ గురించి వేయలేదు కాబట్టి తనకు రాలేదంట. ఇంకా సంక్రాంతి గురించి చాలామంది వేశారు, వాళ్ళకైతే వచ్చాయంటే. నాకు సరస్వతి ముగ్గు కూడా చాలా బాగా నచ్చింది. చాలా బాగా వేశారు. అందరైతే చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు. నేను కూడా నిన్న ఒక ముగ్గు వేసాను మకర సంక్రాంతి రోజు. మీకు సంక్రాంతి వ్లాగ్లో కనిపిస్తుంది. చాలా బాగా వేసాను నేను కూడా. కాకపోతే ఇక్కడ పోటీలో నేనేం పాల్గొనలేదన్నమాట. ఎంత తొలగొస్తే ఎంత భయంకరం కాబట్టి టైం లేదు కాబట్టి 1 అవర్ టైం పడుతుంది కాబట్టి అందరికీ దయచేసి రాండి కోరుకుంటున్నాం. అలాగే ముగ్గులు వేసిన వాళ్ళందరూ సైడ్కు దయచేసి సైడ్కు ఉండాలి. వారు లాస్ట్ 5 minutes ఉంది కాబట్టి మీరు త్వరగా కంప్లీట్ చేసుకోవాలమ్మా. మీరు వేస్తూనే ఉంటుంది, టైం లేదు మళ్ళా. మీరు త్వరగా కానియాలి, సైడ్కు ఉండాలి దయచేసి. ఒకరో వచ్చేసండి, కాలం బాగానే ఉంది. ఇప్పుడు రాండి అందరు దయచేసి ఒకసారి చూడరా. లేడీస్ తేడాట ఉంది. అది అందరూ త్వరగా ఇక్కడ నుంచి త్వరగా కంప్లీట్ చేస్తే లర్రీ వస్తుంది బాగా. మేమా 3 రోజులు అయితే అందొచ్చి. ఇప్పుడు బాగుంది.
తెలుసా ఎంత బాగుందో. జడ్జిమెంట్ మాట్లాడాల్సిన ఓన్లీ 9 minutes ఓన్లీ 9 minutes ఓన్లీ. అతి త్వరలో ఈ అంజనం డబ్బు దగ్గరికి వచ్చేసేయాలి. ఎంత త్వరగా వస్తే ఎంత బాగుంటుంది కాబట్టి టైం లేదు కాబట్టి కార్మికుడు 1 hour టైం పడుతుంది కాబట్టి అందరికీ దయచేసి రాండి కోరుకుంటున్నాం. అలాగే ముగ్గులు వేసిన వాళ్ళందరూ సైడ్కు దయచేసి సైడ్కు ఉండాలి. వారు లాస్ట్ 5 minutes ఉంది కాబట్టి మీరు త్వరగా కంప్లీట్ చేసుకోవాలమ్మా. మీరు వేస్తూనే ఉంటారు, టైం లేదు మళ్ళా. మీరు త్వరగా కానివ్వాలి, సైడ్కు ఉండాలి దయచేసి. ఒకరో వచ్చేసండి, పాలస్థానం బాగానే ఉంది. ఇటు రాండి అందరు దయచేసి వన్ శేఖర్ రెండోది కొండ గణేష్ గణేష్ ఎవరు కొండ గణేష్ శేఖర్ మంచిది. మల్లం సతీష్ కొండ గణేష్ మల్లం గణేష్ ధర్మాలకు సంజయ్ కొత్తపల్లి వెంకటేష్ గోటి సాగర్ కొత్తపల్లి వెంకటేష్ చెప్పు చిన్న వినోద్ శశికుమార్ ఎవరు కోరుకోరు మళ్ళా కోరుకోరు నువ్వే ఎవరు అధికారంలో లేదు, ఎవరికి ప్రాపర్గా చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు. కొంచెం అధికార పార్టీ ఉన్నది, ఒక సర్పంచ్ అనే వ్యక్తి ఉన్నాడు, అందరికి ఇంట్రెస్ట్. పోయినసారి ఎవరు అధికారికంగా లేరు చూసుకొని వస్తా ఉంటారు.
తొందరపడదు ఏదైనా ఎక్కడైనా లేట్ అయినా చాలా ఎక్కువ మీరు టీచింగ్ అంటున్నారు ఇన్స్పెక్షన్ అంటారు మేనేజ్మెంట్ను నమ్ముకొని ఏదైతే వర్క్ చేసుకుంటా బయట ట్రై చేసుడు ఇవన్నీ కాకుండా మేనేజ్మెంట్ పైన డిపెండ్ అయిన అనుకోండి. గోపిశేఖర్ మంచిది. మల్లం సతీష్ గణేష్ మల్లం గణేష్ రాహుల్ చిన్నగా రాహుల్ అయినా అట్లే మరి కబడ్డీ అంటే ఇంక తక్కువ అసలు కాళ్ళు చేతులు కాలే శేఖర్ ఇక్కడ ఉంటాయి శేఖర్ అంటారు. బోనస్ కూడా రాలేదు ఆయనకి ఇప్పుడు రాలేదు. పోతాడా వస్తాడా వస్తాడు ఈసారి పట్టుకొని వాళ్ళందరూ అనుకుంటారు మరి వీళ్ళు అనుకుంటారు. ఎవరు ఎక్కేది ఒకరు పల్లెక్కి తెలుపు కదా. అందుకుంటారా అనుకుంటా కానీ వీళ్ళు గుంజలే అందుకనే రారా దొరికినప్పుడే దూరం ఉన్నప్పుడు అనుకుంటారు. ఏ బావా అన్వి ఏ బావా ఏ బావా ఏ బావా పట్టేస్తాడు అప్పా ఓడాడు సంపద కాడ సంపద కాడ పట్టిండు రాదు కానీ ఒక్క సంపద జారిండు గుండు ముగ్గురే ఏ చిన్న చిన్న ఏమాకరి ప్రతి మనిషిని కూడా హలో బాబాయ్